లండన్ లో హెయిర్ కట్ కి ఎంత డబ్బులు అవుతుందో ఇవాళ మనం చూద్దాము రండి. ఇక్కడ హెయిర్ కట్ షాపు కనుక్కోవడం చాలా ఈజీ. ఒకటి షాపుని చూసి కనిపెట్టేయచ్చు, లేదా ఇక్కడ ఒక సైన్ కనిపిస్తుంది కదా, అలాంటి ఒక సైన్ ఎక్కడ కనిపించినా అది ఖచ్చితంగా హెయిర్ కట్ షాపే. ఇది నేను రెగ్యులర్ గా హెయిర్ కట్ చేయించుకునే షాప్. అది ఈ వెనకాల బాగానే కొట్టాడు కానీ ముందల్లే చెడదబ్బాడు. రెగ్యులర్ గా వేరే వాడు ఉంటాడు, వాడు వెకేషన్కి వెళ్ళాడంట. ఇడెవడో కొత్తవాడు, నేను చెప్పింది వాడికి అర్థం కాలే, చెడపింగాడు. ప్రైస్ విషయానికి వస్తే వీడు నాకు 15 పౌండ్లు చార్జ్ చేశాడు. ట్రిమ్ కూడా చేస్తా అన్నాడు, అది ఆడు చెడగొడతాడు అని చెప్పేసి వద్దులే నేనే చేసుకుంటా అని చెప్పా. ఇన్ కేసు నేను ట్రిమ్మింగ్ కూడా చేయించుకుంటే దానికి ఇంకో 5 పౌండ్స్ ఎక్స్ట్రా చార్జ్ చేసేవాడు. అలాగే మీలో కూడా చాలా మంది ఇలా హెయిర్ కట్ షాప్కి వచ్చి ఒక కటింగ్ కొట్టించుకోకపోయి వాడు ఇంకేదో కటింగ్ కొట్టించి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళైతే కింద ఒక కమెంట్ చేయండి. ఇండియాలో హెయిర్ కట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో అది కూడా కింద కమెంట్ చేయండి. అండ్ లండన్లో ఎక్కడైనా మంచి హెయిర్ కట్ షాప్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు బుక్ అయినట్టు కాకుండా ఈసారి అక్కడికన్నా వెళ్ళి మంచిగా హెయిర్ కట్ చేయించుకుంటాను. అదే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు బాగా తెలుసు. ఉంటా, బాయ్.